ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన అందురాలైన మద్దా వెంకటలక్ష్మి ఆమె తల్లి ఆంధోబాయిలను వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ఎస్పీ తెలిపారు. మృతులకు అత్యంత ఆప్తురాలు దగ్గరి బంధువైన శిరీష్ అనే మహిళే వ్యక్తిగత కక్షలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా హత్య ఎలా చేయాలి, హత్య నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలు తెలుసుకుని సోషల్ మీడియా చూసి హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. కొన్ని రైట్స్ ఉంటాయి ఎవరు తీసుకుంటారు. ఉంటే ఇక్కడ కొంతమంది ఈ టేబుల్ మీద కొంతమంది అందరూ సరిపోతారు కదా. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనకి మొన్న రీసెంట్గా ఈ చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమాడు గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days అట్లా ఒక గ్యాప్లో కనపడ్డాయి. మనకి కొంచెం బ్యూటిఫై అయిన స్టేజ్లో కనపడ్డాయి. అట్లాంటి కేసులో కొంచెం క్లూస్ సంపాదించడం కొంచెం డిలే అయినాక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులో కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, సిఐ నిడమరు, వాళ్ళ ఎస్ఐ చేబ్రోలు అందరూ కూడా వాళ్ళ టీం చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో మనకు తెలిసింది ఏమంటే ఈ లేడీస్ ఇద్దరు కూడా ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. అందులో ఒక లేడీ మృతురాలు ముద్దా వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా, ఈమె బ్లైండ్ ఉమెను. వీళ్ళిద్దరితో ఈ పొనమాల శిరీష 32 ఏజ్, ఈమెది అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక
ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్ కూడా భర్త దగ్గరికి రానిపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాళ్ళు కూడా ఈమెకి 1,00,000 రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రీ ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆషు దుర్గా 20